హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కసిరెడ్డి గుట్టు విప్పేశారు. అసలు సూత్రధారి జగనే అట. అసలు సిఐడి విచారణలో ఏం తేలింది? పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మద్యం కుంభకోణానికి సంబంధించిన గుట్టు దాదాపు వీడిపోయినట్టే చెప్పాలి. ఈ వ్యవహారంలో కీలక భూమిక పోషించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్న ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి సిఐడి విచారణలోని భాగంగా ఈ కుంభకోణానికి సంబంధించిన మొత్తం గుట్టును విప్పేసినట్లుగా తెలుస్తుంది. అసలు అందులో ఏం తేలింది? అంతేకాకుండా ఈ వ్యవహారం మొత్తానికి కూడా సూత్రధారి నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కూడా ఆయన పోలీసులకు చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. అయితే జగన్ నేతృత్వంలోనే ఈ కుంభకోణం జరిగిందని, వైసీపీ హయాంలోని మద్యం పాలసీ రూపకల్పన నుంచి ముడుపులు ఎలా స్వీకరించాలి, వాటిని ఎలా ఎవరికి ఇవ్వాలి అన్న ప్రతి అంశం పైన కీలక నిర్ణయాలు జరిగాయని కసిరెడ్డి చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే రాజ్ కసిరెడ్డిని సోమవారం పోలీసులు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోకి తీసుకొని విజయవాడ తరలించిన సంగతి తెలిసిందే అందరికీ. అయితే ఈ క్రమంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి పొద్దున్నే దాకా ఆయన్ను సిట్ అధికారులు అయితే సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణలో కసిరెడ్డి మద్యం కుంభకోణానికి సంబంధించిన అన్ని విషయాలను కూడా సమగ్రంగా బయటపెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఈ మేరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ విచారణకు సంబంధించిన అంశాలతో ప్రధాన కథనాలను ప్రచురించింది. కథనాల ప్రకారం మద్యం కుంభకోణానికి సంబంధించి అసలు సూత్రధారిని జగనేనని తెలియపోయింది. అంతేకాకుండా మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ముడుపులు నాడు సీఎం గా ఉన్న జగన్మోహన్ కు ఓఎస్డీగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డికి చేరాయట. ఇలా ప్రతి నెల కూడా 50 నుంచి 60 కోట్ల మేరకు ముడుపులు సీఎంఓకు చేరాయట. ఈ లెక్కన మద్యం కుంభకోణం ద్వారా జగన్ కు మొత్తం 3,200 కోట్లు అందాయని తెలుస్తుంది. ఇక ఈ మద్యం కుంభకోణంలో తాను విజిల్ బ్లోయర్ గా అని చెప్పుకున్న మాజీ ఎంపీ విజయ్ సాయిరెడ్డికి కూడా ఈ ప్రత్యక్ష ప్రమేయం ఉందని కసిరెడ్డి వెల్లడించారట. అయితే సాయిరెడ్డితో పాటుగా వైసీపీ పిఎస్సి కన్వీనర్, ప్రభుత్వ మాజీ సలహాదారు అయిన సజ్జల రామకృష్ణారెడ్డికి కీలక భూమిక ఉందట. అయితే ఈ కుంభకోణం ద్వారా వసూలయ్యే ముడుపులు ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, సాయి రెడ్డిలతో పాటుగా మరో వ్యక్తికి బాలాజీకి కూడా వెళ్లాయని కసిరెడ్డి వెల్లడించారు. అంటే మెజారిటీ వాటా జగన్ కు వెళ్ళగా కొంత మొత్తంలో ఈ ముగ్గురికి వెళ్ళాయని తేలిపోతుంది. అయితే వెరసి తనకు ఈ వ్యవహారంతో సంబంధమే లేదని చెబుతున్న మిథున్ రెడ్డి, సాయి రెడ్డిలు కూడా అడ్డంగా బుక్ అయిపోయినట్లు వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఇక ఈ నిధులను బంగారం కొనుగోలు, షెల్ కంపెనీలు, అలాగే స్థిరాస్తి కంపెనీల్లోకి తరలించేలా వ్యూహం రచించినట్లుగా కసిరెడ్డి బయట పెట్టేశారు. ఇదిలా ఉంటే అసలు మద్య కుంభకోణానికి సంబంధించి ప్రాథమిక అడుగు పడింది కూడా తాడేపల్లి కూడా కసిరెడ్డి సిట్ అధికారులకు అయితే తెలిపారు. మద్యం పాలసీ, దాని అమలు, ముడుపులు వసూలు సంబంధించి దఫాలుగా భేటీలు జరగగా అన్ని కూడా తాడేపల్లితో పాటు హైదరాబాదు, బెంగళూరులో జరిగాయని కసిరెడ్డి చెప్పారు. ఇక ముడుపులు ఇచ్చిన కంపెనీల నుంచే మద్యం కొనుగోలు చేసినట్లు కూడా ఆయన ఒప్పుకున్నారు. ప్రతి 5 రోజులకు ఒకసారి ముడుపులు రావాల్సిందని కంపెనీలకు షరతు పెట్టి మరీ వసూలు చేశారట. ఇక మద్యం కుంభకోణం కీలక స్థావరంగా పరిగణిస్తున్న ఎస్పీవై డిస్టిలరీస్ ను బెదిరించి మరి ఆ కంపెనీలకు చెందిన ప్లాంట్ తో పాటు బ్యాంకు ఖాతాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు వైసీపీ సర్కారు వేధింపులు తట్టుకోలేకే మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు అయిన సజ్జల శ్రీధర్ రెడ్డి పాలు పంచుకోక తప్పలేదన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అయితే మొత్తం మద్యం కుంభకోణం గుట్టును కసిరెడ్డి విప్పేయగా దీనిపై కూటమి సర్కారు ఏ తరహా చర్యలు చేసుకుంటారో మరి. అయితే దీనికి ఎలాంటి శ్రీకారం చుడతారన్నపై ఆసక్తికర చర్చలు అయితే తెరపైకి వస్తున్నాయి. మరి ఏం చేస్తారో మనం కూడా వేచి చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.